హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిర్ హుస్సేన్. టాలీవుడ్ ఎవర్ గ్రీన్ మన్మధుడు నాగార్జున, జాతీయ ఉత్తమ నటుడు, కాలీవుడ్ ఆల్ టైమ్ బెస్ట్ యాక్టర్లలో ఒకటైన ధనుష్ నటించిన మూవీ కుబేరా. వెస్ట్ స్టైల్ డైరెక్టర్ శేఖర్ కమ్లా దర్శకత్వం వహించిన ఈ చిత్రం తాజాగా బాక్సాఫీస్ దగ్గరికి వచ్చింది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆల్ ఇండియా లక్కీ మాస్కెట్, గోల్డెన్ లెగ్, గ్లామర్ డాల్ మన రష్మిక హీరోయిన్. ఆమె అడుగు పెట్టిందంటే సినిమా సూపర్ హిట్ అనే సెంటిమెంట్ ఉంది. ఇక 4 ఏళ్ల తర్వాత శేఖర్ కమల నుండి వస్తున్న మూవీ కుబేరా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతోంది. ఈ మూవీ ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్ షోలు రన్ అవుతున్నాయి కూడా. ఇక కుబేరా రివ్యూస్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. కుబేరా ఒక ఎమోషనల్ థ్రిల్లర్. ఇది ధనవంతుడు బిచ్చగాడు మధ్య సంఘర్షణ చుట్టూ తిరిగే కథ. శేఖర్ కమల మాటల్లో, తనకు ఏమి వద్దనుకునే ఒక బిచ్చగాడు, తనకు ప్రపంచంలో అన్నీ కావాలనుకునే ఒక బిలియనర్, వారి మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్ ఈ సినిమా కథాంశం. ఈ చిత్రం డబ్బు, అధికారం, సామాజిక వర్గాల మధ్య వ్యత్యాసాల చుట్టూ రూపొందింది. ఇందులో ధనుష్ ఒక ముష్టిగాడి పాత్రలో కనిపిస్తూ ప్రభుత్వాన్ని సవాలు చేసే సన్నివేశాలు పీక్ లో ఉంటాయి. ఇటు సిబిఐ ఆఫీసర్ క్యారెక్టర్ లో నాగార్జున దుమ్ము దులిపాడు. ఈ మూవీలో నా క్యారెక్టర్ లో ప్లస్లు మైనస్లు ఉంటాయి. ఇక గ్రే షేడ్ లోను అదరకొట్టాడు బిగ్ బాస్. ఇక నాగ్ది చాలా పవర్ఫుల్ రోల్ పాత్రనే చెప్పాలి. బిలియనర్ బిచ్చగాడి మధ్య సంఘర్షణలు, కొత్త మలుపులు తిప్పే క్యారెక్టర్ నాగార్జునది. ఇక సినిమా ఇంటర్వెల్ బ్యాక్గ్రౌండ్ అదిరిపోతుంది. ధనుష్ బిచ్చగాడిగా ఎందుకు మారాడు, ఆ పాత్ర నుండి శేఖర్ కమ్ల ఏం చెప్పాలనుకున్నాడు అనేది తెర మీద చూస్తేనే అద్భుతంగా ఉంటుంది. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న అనేక స్కామ్లపై ఫోకస్ పెడుతోంది. ఇక ఈ సినిమా వాటి నుండి మనీ ఎలా డ్రా చేస్తారు, వాటిని బ్లాక్ మనీగా ఎలా చూపిస్తారు, అలాంటి బినామీ అయిన బిచ్చగాడు ఎదురు తిరిగితే ఎలా ఉంటుంది, బిలియనర్లు ఏం చేస్తారు అనేది సినిమాపై ఆసక్తిని పెంచుతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు శేఖర్ కమ్ల అంటే ప్రేమ కథలకు కేర్ ఆఫ్ అడ్రస్. కానీ తన కంఫర్టబుల్ జోన్ నుండి బయటకు వచ్చి చేసిన సినిమా ఇది. ఈ సినిమాలో ఆయన తన మార్క్ ని వదిలిపెట్టి సంచలన దర్శకుడు శేఖర్ బాక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి చేసిన మూవీ కుబేరా. ఇక జెంటిల్ మ్యాన్ శివాజీ ఒకే ఒక్కడు సినిమాలను టచ్ చేసినట్లు కనిపించిన శేఖర్ కమ్ల తనదైన నావెల్ పాయింట్ ని జత చేశాడు. ఇటీవల వచ్చిన దుల్కర్ సల్మాన్ మూవీ లక్కీ భాస్కర్ షేర్ మార్కెట్ కుంభకోణాలకు విజువల్ రూపం ఇస్తే కుబేరా కుంభకోణాలు రిచెస్ట్ బికమ్స్ రిచెస్ట్, పూర్ బికమ్స్ పూర్ కాన్సెప్ట్ పై ఫోకస్ పెట్టింది. ఇక పాలిటిక్స్ ని టచ్ చేయకపోయినా స్కామ్లపై శేఖర్ కమ్ల ఇన్ డెప్త్ ఎనాలిసిస్ చేశాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బినామీగా బిచ్చగాడు అయిన ధనుష్ ని నాగ్ ఎంట్రీ చేయించిన విధానం, ఆ తర్వాత నాగ్ ధనుష్ కలిసి స్కామ్ స్టార్స్ కి చుక్కలు చూపించే విధానంలో కుంభకోణాలు ఎలా చేస్తారనే అంశాలపై ఫుల్ ఫోకస్ పెట్టాడు శేఖర్ కమ్ల. ఆ సీన్లు ఆడియన్స్ ని టచ్ చేస్తాయి. ఇక శేఖర్ కమ్ల డిఫరెంట్ వరల్డ్ లోకి ఎంటర్ అయ్యాడని మెచ్చుకుంటారు. కానీ 3 గంటలను మించిన ఈ సినిమాలో శేఖర్ కమ్ల ఎన్ని సీన్లని డ్రాగ్ చేసినట్లు అనిపించిన పలు సన్నివేశాలు గ్రిప్పింగ్ గా చెప్పాడనే విశ్లేషణలు సాగుతున్నాయి. ధనుష్ ఒక బిచ్చగాడి పాత్రలో కనిపిస్తూ తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సార్ తర్వాత ఆయనది ఇదో డిఫరెంట్ రోల్ అని చెప్పాలి. ఈ సినిమాలో పక్కా క్లాస్ గా కనిపించిన ధనుష్ మూవీలో తన నట విశ్వరూపం చూపించాడు. ఇక శేఖర్ కమ్ల డ్రీమ్ రోల్ లో ఒదిగిపోయాడు. అతని గుబురుగడ్డం, మాసిపోయిన హెయిర్ స్టైల్, లుక్, శక్తివంతమైన సన్నివేశాలు అతని పాత్ర డెప్త్ కి అద్దం పడుతున్నాయి. ధనుష్ కోసం శేఖర్ కమ్ల ఎందుకు వెయిట్ చేశాడో సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుందనే చెప్పాలి. ఇక నాగార్జున ఈ మూవీలో నాగు ఒక మధ్య తరగతి సిబిఐ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. ఆయన పాత్ర ఇప్పటి వరకు నాగ్ నటించిన ఒక స్టైలిష్ కొత్త షేడ్స్ తో కనిపిస్తారు. ఊపిరి మూవీ తర్వాత నాగ్ మరో భిన్నమైన పాత్రలో ఆకట్టుకున్నాడు. ఈ మూవీలో కొంతవరకు గ్రే షేడ్స్ ఉన్న రోల్ చేశాడు. ఈ పాత్రని శేఖర్ కమ్ల తీర్చిదిద్దిన విధానం నచ్చడంతో కూలీలో విలన్ రోల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక సాంకేతిక అంశాలకొస్తే దర్శకత్వం శేఖర్ కమ్ల తన సున్నితమైన కథనం, ఎమోషనల్
డెప్త్ కు కేర్ ఆఫ్. అయితే ఇక ప్రయోగాలు చేసిన లీడర్, అనామిక సినిమాలు ఆశించిన రేంజ్ లో అందుకోలేకపోయాయి. కానీ ఈ మూవీతో శేఖర్ కమల తన జోన్ నుండి బయటకు వచ్చి చేయడం ఆకట్టుకుంటుంది. అయితే స్కామ్లపై మరింత ఫోకస్ పెట్టినట్లయితే అవుట్పుట్ కాస్త బెటర్గా ఉండేదేమో అనే ఫీల్ కలుగుతుందట. ఒక పొలిటికల్ థ్రిల్లర్గా శేఖర్ మార్క్ ఎమోషనల్తో కూడిన మూవీ ఫీలింగ్స్తో ప్రేక్షకులు థియేటర్ నుండి బయటకు అడుగు పెడతారనే కామెంట్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. సంగీతం విషయానికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. పోయిరా మామ, ట్రాన్స్ ఆఫ్ ది కుబేరా, పిపి డుమ్ డుమ్ చార్ట్ బస్టర్ గా ట్రెండింగ్ లో సాగుతున్నాయి. ఇక సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ హై ఎమోషనల్ మూమెంట్స్ ను అందిస్తుంది. ఇక ఆర్ఆర్ లో దేవిశ్రీ తన మార్క్ చూపించాడు. ఇక బాక్స్ ఆఫీస్ సినిమా ఫ్రీ సేల్స్ యుఎస్ మార్కెట్ లో బలంగా ఉన్నాయి. 5 లక్షలు డాలర్ల మార్క్ ను దాటుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 33 కోట్లు, తమిళనాడులో 18 కోట్లు మరియు ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. ఇక క్లీన్ హిట్ కోసం 66 కోట్ల షేర్, 120 నుండి 125 కోట్ల గ్రాస్ సాధించాల్సి ఉంది. ఇక కాలీవుడ్ లో ధనుష్ క్రేజ్ కి ఈ మూవీ ఆ మార్క్ ని ఈజీగా టచ్ చేస్తుంది. ఇటు తెలుగులో కూడా అలానే చెప్పుకోవాలి. ఇక సినిమా హైలైట్స్ విషయానికి వస్తే శేఖర్ కమల యొక్క కొత్త రకం కథనం, బిచ్చకాడు విఎస్ బిలియనర్ కాన్సెప్ట్, ఇక ధనుష్ మరియు నాగార్జున యొక్క విభిన్నమైన నటన మరియు కాంబినేషన్, దేవిశ్రీ ప్రసాద్ యొక్క ఆకర్షణీయమైన సంగీతం మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్, అలానే హైదరాబాద్, ముంబై అన్నపూర్ణ స్టూడియోస్ లోని ఆయిల్ రింగ్ సెట్ లో జరిగిన గ్రాండ్ షూటింగ్స్ అనే చెప్పాలి. అలానే సినిమా ఎమోషనల్ డెప్త్, విజువల్ గ్రాండియర్. మూవీలోని మైనస్ విషయాలకు వస్తే 3 గంటల 1 నిమిషం రన్ టైం కొంతమంది ప్రేక్షకులకు సవాలుగా అనిపించవచ్చు. అయితే శేఖర్ కమల కథనం కనెక్ట్ అయితే ఇది సమస్య కాకపోవచ్చు. ఇటీవలి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరచడంతో కుబేరాపై డిస్ట్రిబ్యూటర్స్ మరియు థియేటర్ యాజమాన్యులు భారీ ఆశలు పెట్టుకున్నారు. కుబేరా ఒక పవర్ఫుల్ ఎమోషనల్ థ్రిల్లర్ గా శేఖర్ కమల యొక్క సున్నితమైన కథనం, ధనుష్ నాగార్జున అద్భుతమైన నటన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతంతో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశం ఉంటుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర గేమ్ చేంజర్ గా నిలవవచ్చని తాజా ట్రెండ్స్ చెబుతున్నాయి. ఇక తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందని, బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుందని అంచనాలు ఉన్నాయి. ఇక యుఎస్ ప్రీమియర్ షోలకి పాజిటివ్ టాక్ రావడంతో తెలుగులోను కుబేరా ఆశించిన రేంజ్ ని దాటుతుందని భావిస్తున్నారు. శేఖర్ కమల ప్రయోగాలు చేయొచ్చా లేక ప్రేమ కథలకే పరిమితం అవ్వాలా అనేది మరి కాన్సెప్ట్ లో తెలిసిపోతుంది. సో మూవీ అందరూ చూసి ఎంజాయ్ చేసేయండి.